ప్రభుత్వము ఈ మహిళా ఉద్యోగుల కోసం ఓ సిస్టమ్ పెట్టింది. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మహిళా ఉద్యోగులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని కన్నం తగ్గించేస్తున్నారు. ఎందుకని? సెలవుల గురించిన భయంతో, పిల్లల పెంపకాన్ని గురించిన భయంతో. కాస్త సంప్రదాయాల్ని గౌరవించే కుటుంబ వ్యవస్థని ప్రేమించేటటువంటి వ్యవస్థ కాబట్టి, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది కాబట్టి బీజేపీ మహిళల సెలవుల్ని 2 సంవత్సరాల పాటు, అంటే ఒక మహిళ బిడ్డని కన్న తర్వాత గర్భం తర్వాత బిడ్డని పెంచడం కోసం టోటల్ 2 సంవత్సరాల సెలవులు ఇచ్చింది. ఇప్పుడు అలాంటిది అంటే ఉద్యోగినులకి సంరక్షణ, పిల్లల సంరక్షణ సెలవులు అంటారనమాట. ఇప్పుడు అలాంటి సెలవులు ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వండి అంటూ ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినుల తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 ఏళ్ల పాటు పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య కార్యాచరణ సమితి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు చంద్రబాబును కోరారు. ఉద్యోగ పెన్షన్ల సమస్యల మీద ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులకి ప్రస్తుతం ఇస్తున్న 180 రోజుల పిల్లల సంరక్షణ సెలవుల్ని, అంటే ఇప్పుడు 6 నెలలు ఉందన్నమాట సెలవు, దాన్ని 2 ఏళ్లుగా కేంద్రం చేసింది కాబట్టి అది ఇవ్వమని చెప్పి టోటల్గా 730 రోజులకు పెంచమని అడిగారు అనమాట.